రారాజు సన్నిధికి ఎగెదము. రారాజు సన్నిధికి ఎగెదము. సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. సాగించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అన్నమ్మ గారి మహోత్సవములో ఏర్పాటు చేసుకున్నటువంటి నవదినాలలో ఈ 2వ రోజును మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజ బలిలో పూజలు సమర్పిస్తున్నటువంటి వారు కాకమాను డేవిడ్ రాజు, ఫాతిమా మేరీ వారి కుటుంబములో శాంతి సమాధానములను దేవాతి దేవుడు దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నారు. మరణించినటువంటి అలమండ బాలశౌరి గారి ఆత్మకు దేవాతి దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞాన సుందరి ఈమె యొక్క కుటుంబములో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య పూజ బలిని సమర్పిస్తూ ఉన్నారు. నరేష్, దీప్తి వీరి కుటుంబాన్ని దేవాతి దేవుడు దీవిస్తూ వీరి బిడ్డలకు మంచి ఆరోగ్యమును, బంగారు భవిష్యత్తును దేవుడు అందించాలని ఈ పూజలో ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ 2వ దినమున ఈ దివ్య పూజ బలిని సమర్పిస్తూ వాక్య పరిచర్య చేయడానికి ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి గురుశ్రీ బోనెల వినయ్ కుమార్ మన మధ్యన ఉన్నారు. క్రిందటి సంవత్సరం గురుపట్టాభిషేకాన్ని పొందినటువంటి నూతన ఉత్సాహంతో ఉన్నటువంటి గురువు ప్రస్తుతం అగ్రపీఠ కథెడ్రల్ అయినటువంటి జ్ఞానాపుర విచారణలో సహాయక గురువుగా తన యొక్క బాధ్యతను, సేవలను అందిస్తూ ఉన్నారు. గురువును ఆహ్వానిస్తూ గురువు కోసం ప్రార్థిస్తూ ఈ 2వ దినమైనటువంటి ఈ రోజున ఈ నవదినాలలో ప్రత్యేకముగా ఈ దివ్య పూజ బలిలో పాల్గొందాం. దేవుని దీవెనలు పొందుదాం. ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాల్గొంటున్నటువంటి మన యొక్క వ్యక్తిగత కుటుంబ ఉద్దేశాలను ఆ యొక్క దేవాది దేవునికి సమర్పించుకుంటూ ఈ దివ్య పూజా బలిలో భక్తియుతముగా పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతవరకు దేవాతి దేవుడు మనలను అనేక విధాలుగా కాచి కాపాడుతూ
సంరక్షిస్తున్నందులకు ఆయనకు కృతజ్ఞతలను తెలియజేసుకుందాం. మరి అదే విధముగా రాబోతూ ఉన్నటువంటి రోజుల్లో కూడా అటువంటి దీవెననే, అటువంటి కాపుదలనే మనందరికీ కూడా దయచేయమని ఈ యొక్క దివ్య పూజా బలిలో మనం ప్రార్థించుకుంటూ, మరి ముఖ్యముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయ వరములతోనూ ఆత్మీయ అనుగ్రహాలతోనూ నిన్ను నన్ను దీవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దేవాతి దేవునికి మనం కృతజ్ఞతలను తెలియచేయాలి. ఎన్నో ఆత్మీయ అనుగ్రహాలు నీకు నాకు కూడా వసుగుతూ ఉన్నారు. కానీ మన రోజువారి జీవితంలో మనం దానిని గుర్తించలేకపోతూ ఉన్నాం. ఆధ్యాత్మికమైనటువంటి అనుగ్రహాలు, మరి ముఖ్యముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాన స్నానము ద్వారా ఆయన బిడ్డలమయ్యే ఆధ్యాత్మికమైనటువంటి వరాన్ని మనకు అనుగ్రహించారు. భద్రమైన అభ్యంగమ ద్వారా ఆయన పవిత్ర ఆత్మను పొందుకునే వరాన్ని నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దివ్య సప్రసాదము ద్వారా ఆయనను లోకొనే చక్కటైనటువంటి వరాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇలా దివ్య సంస్కారాల ద్వారా ఆయన మనలను ఆధ్యాత్మికముగా ఆత్మీయంగా ఎంతో విధంగా శక్తివంతులను చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కాబట్టి ఈ దివ్య పూజా బలిలో పాల్గొంటున్నటువంటి మనం ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ, మరి ముఖ్యముగా మనం చేసినటువంటి పాపములను క్షమించమని ఈ యొక్క దివ్య పూజా బలిలో ఆ యొక్క దేవాతి దేవుని నుంచి పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దేవునికి మహిమ
భారతులు నిజైన దేవుని ఆత్మతో రెండువారా మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము దేవునికి మహిమ మహిమ భూలోకవాసులకు సమాధానము సమాధానము ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు దయామయుడవు. నీ పవిత్రాత్మ మా పైకి దిగవచ్చి మాలో నెలకొని ఉండినట్లు చేయమని ప్రార్థించుచున్నాము. తద్వారా మేము పవిత్రాత్మకు మహిమాయుత ఆలయముగా రూపొందినట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మట్టిలో కలిసిపోయిన వారందరూ మరలా లేచి సంతోషముతో పాటలు పాడుదురు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7 నుండి 9 వచనములు, 12వ వచనము మరియు 16వ వచనం నుండి 19వ వచనం వరకు. ప్రభు, నీవు సజ్జనుల త్రోవను తిన్నని దానినిగా చేయుదువు, వాని మార్గము నునుపుగా ఉండును. మేము నీ ఆజ్ఞలు పాటించి నిన్ను నమ్మితిమి. నీ నామమును నీ స్మరణమును మాత్రమే మేము కోరుకొందుము. రేయి పూర్ణ హృదయముతో నేను నిన్ను అభిలషించి తిని, వేకువ వేళ పూర్ణ మనస్సుతో నిన్ను ఆశించి తిని. లోకములో నీ విధులు చెల్లుబడి అయినప్పుడు భూలోకవాసులు నీ న్యాయమును అర్థము చేసుకొందురు. ప్రభు, నీవు మాకు శాంతి దయచేయుదువు, మా క్రియలకు తగిన ప్రతిఫలమసుగుదువు. ప్రభు, మా ఆపదలలో మేము నీ కొరకు గాలించితిమి. నీవు మమ్ము పరపీడనతో శిక్షించితివి. గర్భవతి ప్రసవకాలమున వేదనతో మూలిగినట్లే మేము నీ సమక్షమున బాధతో మూలిగితిమి. మేము గర్భము దాల్చి ప్రసవ వేదన అనుభవించితిమి, కానీ దేనిని ప్రసవింపజాలమైతిమి. మేము మా దేశమున కెట్టి విజయము చేకూర్చి పెట్టలేదు, మేము సాధించినదేదీ లేదు. మృతులైన నీ ప్రజలు మరలా జీవింతురు, వారి మృత శరీరములు జీవముతో లేచును. మట్టిలో కలిసిపోయిన వారందరూ మరలా లేచి సంతోషముతో పాటలు పాడుదురు. తలతలలాడు మంచు నేలకు జీవముసిగినట్లే చిరకాలము క్రితమే చనిపోయిన వారికి ప్రభువు ప్రాణముసుగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఫలమునిచ్చెడి జీవమై రాత్రి అంతా పూచెను. విశ్వమానవ ప్రగతి కోసం యేసు ఇచ్చిన ప్రేమ సూత్రం. విశ్వమానవ ప్రగతి కోసం యేసు ఇచ్చిన ప్రేమ సూత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త అధ్యాయము 20 వచనములు 19 నుండి 23 వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకుని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన తప్పిదములు మన్నింపబడును గాక. ఆమేన్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అన్నమ్మ గారి మహోత్సవమును కొనియాడుటకు సిద్ధపడుతూ ఉన్నటువంటి మనం ఈ నవదన ప్రార్థనలో ఈ 2వ రోజున మనం ధ్యానించే ధ్యానాంశం భద్రమైన అభ్యంగం. ఇదేనా ఈనాటి ధ్యానాంశం? ఏంటి? భద్రమైన అభ్యంగం. ఈ భద్రమైన అభ్యంగాన్ని తల్లి శ్రీ సభ పవిత్రాత్మ ధృవీకరణ శ్రాంగ్యము లేకపోతే పవిత్రాత్మ ధృవీకరణ అభ్యంగము అని పిలుస్తూ ఉంది. మరి మనమందరము కూడా చిన్నప్పుడు కేటగిజం నేర్చుకునే సమయంలో అందరం కూడా చదువుకుని ఉన్నాం. భద్రమైన అభ్యంగము అంటే ఏంటి? అనగా ఏంటి? భద్రమైన అభ్యంగం అనగా ఏమి? ఓకే, మనలను పవిత్రాత్మ వరాలను అనుగ్రహాలతో నింపేదే ఈ భద్రమైన అభ్యంగము.
అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా సత్యోపదేశ క్లాసులో చదువుకున్నాం. వేద సత్యాలలో మనను దృఢపరచుటకు పవిత్రాత్మైనటువంటి సర్వేశ్వరుడు తన యొక్క వరాలను అనుగ్రహాలతో నింపేది ఈ దేవద్రవ్య అనుమానము అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీ అందరికీ కూడా కొన్ని ప్రశ్నలు. జ్ఞాన స్నానం స్వీకరించినటువంటి మనకి భద్రమైన అభ్యంగం అవసరమా? మీరేమంటారు? అవసరమా, అవసరం లేదా? అవసరమైతే ఎందుకు అవసరం? ఈ భద్రమైన అభ్యంగం ద్వారా ఏం జరుగుతుంది? తెల్లమొకాలేసి నా వైపు చూస్తాండ్రు. ఏం జరుగుతూ ఉంది భద్రమైన అభ్యంగం ద్వారా? పవిత్రాత్మను పొందుకుంటాం. అవునా? ఇదేనా మనం నేర్చుకున్నది? భద్రమైన అభ్యంగం ద్వారా మనం పవిత్రాత్మను పొందుకుంటామని మనం నేర్చుకుని ఉన్నా, ఆలకిస్తూ ఉన్నా. ఈ భద్రమైన అభ్యంగం ద్వారా పవిత్రాత్మను పొందుకుంటూ ఉన్నామని మనం ఎలా చెప్పగలం? అసలు మనకు ఆధారాలు ఏంటి? ఆ ప్రశ్నలు అర్థమయ్యాయి మీకు? 3 ప్రశ్నలు అడిగా. జ్ఞాన స్నానము స్వీకరించినటువంటి మనకి భద్రమైన అభ్యంగము అవసరమా అన్నారు. ఒప్పుకుంటా. ఈ భద్రమైన అభ్యంగం ద్వారా ఏం జరుగుతూ ఉంది? పవిత్రాత్మను మనం స్వీకరిస్తూ ఉన్నా అని చెప్తూ ఉన్నారు. ఈ పవిత్రాత్మను స్వీకరిస్తూ ఉన్నామని నీవు నేను కూడా ఇతరులకు ఏ విధంగా చెప్పగలం? మనకు ఆధారం ఏంటి? ప్రియదేవుని బిడ్డలారా, ఆధారం ఈ జీవవాక్యే, ఈ పరిశుద్ధ గ్రంథమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు నేను మీకు కొన్ని ఉదాహరణలు చూపించడానికి ప్రయత్నిస్తాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 14వ వచనం నుండి మనం అక్కడ చదివినట్లయితే, సమరయాలోని కొంతమంది ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దానిని తెలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి జ్ఞాన స్నానము పొందారు అన్నటువంటి విషయాన్ని అపోస్తలులు విని వారి వద్దకు పునీత పేతురు గారిని, యోహానును పంపిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళినటువంటి పునీత పేతురు గారు, యోహాను ఇరువురు కూడా జ్ఞాన స్నానము స్వీకరించినటువంటి వారు ఇంకా పవిత్రాత్మను పొందుకోలేదు అని గుర్తించి ఇక్కడ పునీత పేతురు గారు అదేవిధంగా యోహాను ఏం చేస్తూ ఉన్నారంటే తమ యొక్క చేతులను చాచి వారిపై ప్రార్థించగా పవిత్రాత్మ వారిపైకి దిగవచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తూ ఉన్నారు? పునీత పేతురు గారు, యోహానులు కూడా వారు తమ యొక్క చేతులను చాచి ప్రార్థించగా వారు పవిత్రాత్మను పొందుకొని ఉన్నారు. ఇదొక ఆధారం. మరి అదేవిధంగా అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం అక్కడ చూసినట్లయితే, ఇక్కడ పునీత పౌలు గారు ఎఫెసీ నగరానికి వెళ్తారు. ఎఫెసీ నగరానికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్వాసులని పునీత పౌలు గారు ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్న ఏమిటి అంటే, మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా? చూడండి ప్రశ్న, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇదిగో మీరు విశ్వాసులైనప్పుడు అంటే మీరు జ్ఞాన స్నానం స్వీకరించిన తర్వాత మీరు పవిత్రాత్మను పొందారా అని ఆ ఎఫెసు నగర ప్రజలను, విశ్వాసులను అడిగితే వారు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి ఆత్మలు కూడా ఉంటాయా? పవిత్రాత్మ ఉన్నాడు అన్నటువంటి విషయం మాకు తెలియదు. ఈ పవిత్రాత్మ విషయమై మేము ఎప్పుడూ కూడా ఆలకించలేదు అని ఆ ఎఫెసు నగర విశ్వాసులు
పునీత పౌలు గారికి తెలియపరిస్తే ఇక్కడ కూడా పునీత పౌలు గారు ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన యొక్క చేతులను వారిపై చాచి ప్రార్థించగా వారు పవిత్రాత్మను పొందుకొని ఉన్నారు. వారిపై పవిత్రాత్మ దిగవచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో జ్ఞాన స్నానం స్వీకరించిన తర్వాత భద్రమైన అభ్యంగాన్ని పొందుకుంటున్నటువంటి నీవు నేను కూడా గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఇదిగో బిషప్ గారు తన యొక్క చేతులను చాచి ప్రార్థించి అదేవిధంగా క్రిస్మ తైలముతో మనల్ని అభ్యంగము చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో మన మీదకి పవిత్రాత్మ దేవుడు దిగువస్తూ ఉన్నారు. నమ్ముతారా? విశ్వసిస్తారా? గో, ఈ పరిశుద్ధ గ్రంథమే నీవు నేను విశ్వసిస్తూ ఉన్నటువంటి ఈ జీవవాక్యే, ఈ పరిశుద్ధ గ్రంథమే తెలియపరుస్తూ ఉన్నది ఏమిటి అంటే, అపోస్తల వారసులైనటువంటి బిషప్ గారు ఈ దివ్య పూజా బలిలో ఆ భద్రమైన అభ్యంగ సమయంలో తమ చేతులను చాచి ప్రార్థించి క్రిస్మ తైలముతో అభ్యంగనం చేసినప్పుడు నీవు నేను ఆ యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుని పొందుకుంటూ ఉన్నా. ఇది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భద్రమైన అభ్యంగం ద్వారా ఏం జరుగుతూ ఉంది? ఏం జరుగుతూ ఉంది? ఏం జరుగుతూ ఉంది? మనం పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నాం, పరిశుద్ధాత్మను స్వీకరిస్తూ ఉన్నాం. ఎక్కడ వరకు ఓకే. ఇక రెండవది, పరిశుద్ధాత్మను స్వీకరించడం ద్వారా లేకపోతే భద్రమైన అభ్యంగనం స్వీకరించడం ద్వారా ఏం జరుగుతుంది? భద్రమైన అభ్యంగం ద్వారా ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. భద్రమైన అభ్యంగం స్వీకరించడం ద్వారా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? వి విల్ బికమ్ సోల్జర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం క్రీస్తు ప్రభువుని యొక్క సైనికులంగా మారుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సైనికుడు ఏ విధంగా ఉంటాడు? సైనికుడు ఎలా ఉంటాడు? సైనికుడు ధైర్యంగా ఉంటాడా? భయపడుతూ ఉంటాడా? ఎలా ఉంటాడు? ధైర్యంగా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి సైనికుడు కూడా ధైర్యంగా ఉంటాడు, పెరిగి మందలా ఉండడు, భయపడడు. మరి అదే విధంగా నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇదిగో క్రీస్తు ప్రభువుని యొక్క సైనికులుగా మారినటువంటి నీవు నేను కూడా మనం ధైర్యంగా ఉండాలి. ఆయన వాక్కును ప్రకటించే విషయంలో అయినా సరే, ఆయనకు సాక్షిగా నిలిచే విషయంలో అయినా సరే ఈ ధైర్యంగా ఉండాలి, కానీ మనం భయపడకూడదు. మరి పవిత్రాత్మను స్వీకరించిన తర్వాత అంతవరకు భయంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మనందరికీ బాగా తెలుసు. పునీత పేతురు గారు. పునీత పేతురు గారు ఈ పవిత్రాత్మను స్వీకరించిన తర్వాత ఎంత ధైర్యంగా జీవించాడో తెలుసా? ఒకసారి వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనములో పునీత పేతురు గారు పలుకుతూ ఉన్నటువంటి మాటలు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటి తెలుసా మాటలు? మేము మీ మాటలను పాటింపవలెనా లేకపోతే దేవుని మాటలను పాటింపవలెనా? దేవుని దృష్టిలో ఏది సమంజసము? ఒకసారి వాక్యం చదువుతల్లి. మేము మీ మాటలు పాటింపవలెనా, దేవుని మాటలు పాటింపవలెనా? ఏ దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపుడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ప్రధానార్చకుల ఎదుట, సభ పెద్దల ముందుట పునీత పేతురు గారు పలుకుతూ ఉన్నటువంటి మాటలు, ధైర్యంగా అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నలు. ఎందుకు పునీత పేతురు గారు ధైర్యంగా పలుకుతూ ఉన్నారు అని నేను చెప్తూ ఉన్నానంటే, పేతురు గారు తన ప్రాణము నిమిత్తమై
తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి నిమిత్తమై నేను ఆ ప్రభువుని ఎరుగను అని ముమ్మారు బొంకాడు. అవునా కాదా? అంటే పవిత్రాత్మను స్వీకరించక ముందు పేతురు గారు ఏ విధంగా ఉన్నారు? భయపడుతూ జీవించాడు, పెరికి పందలా జీవించాడు. మరి అదే పేతురులో అంత ధైర్యం ఎలా వచ్చింది? ఇదిగో ఈ యొక్క ప్రధాన అర్చకులు, సంఘ పెద్దలు నేను ఈ విధంగా మాట్లాడితే నన్ను చంపేస్తారని తెలిసినా సరే, ఏ ప్రాణం నిమిత్తమైతే భయపడ్డాడో, ఏ ప్రాణాన్నైతే కాపాడుకోవాలని చూశాడో, అదే ప్రాణం నేను ఈ విధంగా మాట్లాడితే తీసేస్తారని తెలిసినా సరే, పునీత పేతురు గారు అంత ధైర్యంగా మాట్లాడడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఆ రోజు, ఆ పెంతెకొస్తు రోజున ఆయన స్వీకరించినటువంటి పవిత్రాత్మ ఆయనను పిరికి పందలా చేయలేదు, కానీ ఎలా చేసింది? ధైర్యవంతునిగా చేసింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి పవిత్రాత్మ పేతురు గారిని ధైర్యవంతునిగా చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అదే పవిత్రాత్మను నీవు నేను కూడా భద్రమైన అభ్యంగ సమయంలో పొందుకుని ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? ప్రభువుని ప్రకటించే విషయంలో ధైర్యంగా ఉన్నామా? ఇంకా భయపడుతూనే ఉన్నామా? ప్రభువునకు సాక్ష్యం పలికే విషయంలో ఇంకా భయపడితేనే జీవిస్తూ ఉన్నామా? లేకపోతే ధైర్యంగా జీవిస్తూ ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పుకుంటే సిగ్గు, కానీ కొన్నిసార్లు కథోలికలమైనటువంటి మనం ఇతరుల ముందు మన విశ్వాసాన్ని ప్రకటించడానికి భయపడుతూ ఉంటాం. బస్సుల్లో వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు మనకి రోడ్డు మీద చర్చెస్ కనబడతాయి. ఆ చర్చెస్ కనబడేటప్పుడు సిలువ గుర్తు వేసుకుంటే ఇతరులు ఎక్కడ నన్ను కథోలికుడు, క్రైస్తవరాలు, క్రైస్తవుడు అని పోలిస్తాడు అని చెప్పి మనం ఏం చేస్తామో తెలుసా? ఎవ్వరు చూడకుండా ఇక్కడెక్కడ ఇలా అనేస్తాం. అవునా కాదా? నేను కూడా కొన్నిసార్లు చేసి ఉంటానేమో. మరి కొంతమంది అయితే ఈ పరిశుద్ధ గ్రంథం చేతి పట్టుకోవాలంటే భయం. ఎందుకు? ఇతరులు ఇదిగో ఇది క్రైస్తవుడు అని గుర్తుపట్టేస్తారేమో అని సిగ్గు, భయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. అలనాడు పవిత్రాత్మను పొందకముందు పేతురు భయపడుతూ జీవించాడు, కానీ పవిత్రాత్మను పొందిన తర్వాత ధైర్యవంతుడిగా జీవించాడు. మరి నీవు నేను కూడా ఈ పరిశుద్ధాత్మని పొందుకుంటూ ఉన్నాం. ఆ ప్రభువునకు సాక్ష్యం ఇచ్చే విషయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎటువంటి భయపడకుండా ధైర్యంగా ఉండాలి అని ప్రభు నీ నుంచి నా నుంచి కూడా కోరుతూ ఉన్నారు. ఇది భద్రమైన అభ్యంగం ద్వారా ఏం జరిగింది? పవిత్రాత్మను పొందుకున్నాం. పవిత్రాత్మను పొందుకోవడం ద్వారా ఏం జరుగుతూ ఉంది? ఆయన యొక్క సైనికులుగా మారుతూ ఉన్నాం. ఆయన సైనికులుగా మారినటువంటి మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా? నిజమేనా? ధైర్యంగా ఉండాలి. చివరగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పవిత్రాత్మను స్వీకరించినటువంటి మనం, ఆ పవిత్రాత్మ మనలో వాసం చేస్తూ ఉందా, పని చేస్తూ ఉందా లేదా తెలుసుకోవాలి. స్వీకరించాం కదా అందరం కూడా. ఎంతమంది స్వీకరించారు భద్రమైన అభ్యంగం? అందరూ భద్రమైన అభ్యంగం స్వీకరించిన వాళ్ళే కదా. మరి భద్రమైన అభ్యంగం స్వీకరించే ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ పవిత్రాత్మ నాలో పని చేస్తూ ఉందా లేదా. ఒకే ఒక విషయం, ఇతరుల యొక్క శ్రేయస్సును కోరుకునే
ప్రతి ఒక్కరిలో కూడా పవిత్రాత్మ పనిచేస్తూ ఉంది. ఏంటమ్మా? ఎవరిలో? ఇతరుల యొక్క శ్రేయస్సును కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఈ పవిత్రాత్మ పనిచేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలోనే ఇద్దరు వ్యక్తులను నేను మీకు తెలియపరుస్తాను. పవిత్రాత్మను లేకపోతే దేవుని ఆత్మను పొందుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు, సౌలు మహారాజు, దావీదు మహారాజు. ఇద్దరు కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వారే. సౌలు మహారాజు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క దావీదు మహారాజు యొక్క నాశనాన్ని, వినాశనాన్ని కోరుకుంటూ ఉన్నాడు. కానీ దావీదు మహారాజు సౌలు మహారాజు యొక్క మంచినే, శ్రేయస్సునే కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడే గమనించవలసినటువంటి విషయం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సౌలు మహారాజు, దావీదు మహారాజు ఇతరుల యొక్క వినాశనాన్ని, నాశనాన్ని కోరుకుని ఉన్నాడో, ఇక తాను స్వీకరించినటువంటి పవిత్రాత్మ ఆయనలో పనిచేయలే. దేవుని ఆత్మ సౌలు మహారాజుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అదే దావీదు మహారాజు సౌలు మహారాజు యొక్క శ్రేయస్సుకై, తన శత్రువైనా సరే తన శ్రేయస్సుకై, తన మంచికై ఆలోచించాడు. కాబట్టి దావీదు మహారాజులో దేవుని యొక్క ఆత్మ పనిచేస్తూ ఉంది, పనిచేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న ఉదాహరణ. నేను బ్రదర్గా ఉండే సమయంలో ఒక ఫాదర్ గారితో రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద 2 రకాల స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. తెలుసా ఎన్ని రకాలు? 2 రకాల స్పీడ్ బ్రేకర్స్. ఒకటి ఎత్తుగా ఉండే స్పీడ్ బ్రేకర్, మరొకటి కొంచెం తక్కువగా ఉండే స్పీడ్ బ్రేకర్. ఎత్తుగా ఉండే స్పీడ్ బ్రేకర్లో చూసి ఏదో ఒక విధంగా చూసి మనం ఆ బైక్నో కార్నో కంట్రోల్ చేసుకుంటాం. కానీ ఈ చిన్న ఉంటాయి చూసారా, వాటి మీద కొన్నిసార్లు ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మరి మేము అటువంటి ఆ యొక్క స్పీడ్ బ్రేకర్స్ని దాటుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ చిన్న ఎత్తుగలటువంటి స్పీడ్ బ్రేకర్స్ మీద వైట్ సున్నం, తెల్ల సున్నం వేస్తూ ఉంటారు కదా, పెయింట్ వేస్తూ ఉంటారు కదా, ఆ పెయింట్ వేస్తూ ఉంది. దాన్ని చూపించి ఫాదర్ గారు ఒక మాట అన్నారు నాతో. ఇంకోండి బ్రదర్, అప్పుడు బ్రదర్ని, ఇంకోండి బ్రదర్, ఎవరైతే ఇటువంటి పనులు చేస్తారో, అంటే వాటి మీద వైట్ పెయింట్ వేస్తారో, వారిలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది. నేను అన్నాను, అదేంటి ఫాదర్, దాని మీద వైట్ పెయింట్ వేస్తే వారిలో దేవుని ఆత్మ, పవిత్ర ఆత్మ పనిచేయడం ఏంటి ఫాదర్ అంటే, ఇదిగో వారు చేసింది ఏమిటి అంటే, ఇతరుల యొక్క శ్రేయస్సుకై, ఇతరుల యొక్క మంచిని కోరి, ఎక్కడ వారికి వినాశనం జరుగుతాదనో, ఎక్కడ వారికి యాక్సిడెంట్స్ జరుగుతాయనో చెప్పి వాటి మీద వైట్ పెయింట్ వేశారు. ఈ విధంగా ఇతరుల యొక్క శ్రేయస్సును కోరుకునే ప్రతి ఒక్కరిలో కూడా, అది ఎవరైనా సరే, వారిలో దేవుని ఆత్మ, పవిత్రాత్మ వాసం చేస్తుంది, నివసిస్తుంది, పనిచేస్తుంది అని తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో కూడా ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాను? ఇతరుల యొక్క శ్రేయస్సును కోరి జీవిస్తూ ఉన్నానా, లేకపోతే ఇతరుల యొక్క వినాశనాన్ని కోరుతూ ఉన్నానా? ఇతరుల యొక్క వినాశనాన్ని కోరితే నీలో పవిత్రాత్మ పనిచేయడంలే. గుర్తించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు భద్రమైన అభ్యంగమ రోజున స్వీకరించినటువంటి ఆ పవిత్రాత్మ నీవు ఇప్పుడు ఇతరుల యొక్క వినాశనాన్ని కోరి జీవిస్తే అది నీలో పనిచేయడం లేదు. మరి కాబట్టి ఆ పవిత్రాత్మ మనలో పని చేయాలి అంటే మనము ఇతరుల యొక్క శ్రేయస్సుకై పాటుపడదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలను మన యొక్క మనసులో ఉంచుకుంటూ, మరి భద్రమైన అభ్యంగాన్ని స్వీకరించినటువంటి మనం ఆయనకు సైనికులుగా ఉండి
ధైర్యవంతమైనటువంటి సైనికులుగా జీవించడానికి కావలసినటువంటి శక్తిని మనందరికీ కూడా దయచేయమని ఈ యొక్క దివ్య పూజా బలిలో మనం ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అనట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఆమేన్. ఓ ప్రభువా, నీ సేవకుల ప్రార్థనలను దయతో ఆలకింపుము. వీరు అధికమధికముగా నీ కుమారుని పోలి జీవించుచు క్రమక్రమముగా అతనికి సాక్షులుగా రూపొందుదురుగాక. క్రీస్తు రక్షణ బలి ఫలముగా వారికి ప్రసాదింపబడిన పవిత్ర ఆత్మతో వారు సంతోష చిత్తులు అగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మలోను ఉండునుగాక.
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన ప్రభువైన దేవునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. క్రీస్తు పరమండలము పైకెక్కి నీ కుడి ప్రక్కన ఆసీనుడై తాను వాగ్దానము చేసిన పవిత్ర ఆత్మను దత్తపుత్రుల మగు మాపై క్రొమ్మరించెను. కావున ఇప్పుడును అనంతకాలము వరకును సకల దూతల బృంద సమేతముగా భక్తితో మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. మీరే పరిశుద్ధులు. మీరే పరిశుద్ధులు. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసుకి ఈ అప్పమున రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా అగ్రపీఠాధిపతులు జయరావు బిషప్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల మీరు మన్నింపుము. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము ఈ నీ ప్రజలందరికీ నీ శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకొందము. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మా మీద దయగా నుండండి. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మా మీద దయగా నుండండి. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమిస్తున్నాను స్వామి. నీకు నా పాపము చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపమును చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్.
అని మరి విచారణ ప్రజలకు ముఖ్యంగా ఖర్చులు పండగ కాబట్టి మరి మీ ఖర్చులు ఉంటాయి కాబట్టి సకాలంలో అవి కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మీ యొక్క ఆర్థిక సహాయాన్ని లైటింగ్ కొరకు, డెకరేషన్ కొరకు, గుడి లోపల గుడి బయట తేరు డెకరేషను మరియు గుడిలో పీఠాల అలంకరణ ఇవన్నీ కూడా చేయవలసి ఉంది. కావున మీ యొక్క సహాయాన్ని ఆర్థికంగా మంచి మనసుతో మంచి హృదయంతో ముందుకు వచ్చి సహకరించాలని కోరుతూ ఉన్నాను. అలాగనే మన టీవీ ఛానల్ కేవీఆర్ జస్ట్ ఫర్ యూ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మన పూజా కార్యక్రమము రికార్డు చేయబడి తర్వాత అది ప్రసరణ చేయబడుతూ ఉంది. కాబట్టి ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమం తర్వాత మీరు కేవీఆర్ జస్ట్ ఫర్ యూ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా చూడవచ్చు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనకు పూజా బలిని సమర్పించినటువంటి గురువు, ఈ 2వ సంవత్సరం గురువు ఫాదర్, ప్రత్యేక విధంగా మన జ్ఞానాపురం సహాయక విచారణకర్తలుగా పనిచేస్తున్నటువంటి గురుశ్రీ బి వినయ్ కుమార్. మరి ఇది ఆయన గురువై 2వ సంవత్సరం. మన ప్యారిష్కి ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇదే మొదటిసారి అనుకుంటా. కాబట్టి మరి ఈరోజు మన విచారణకు వచ్చి అడిగిన వెంటనే అంగీకరించి ఈరోజు వస్తానని చెప్పిన మాట ప్రకారం వచ్చి మనకు దివ్య పూజా బలి సమర్పించి చక్కటి సందేశాన్ని అందించారు. ముఖ్యంగా భద్రమైన అభ్యంగం, ఎవరు దేవుని బిడ్డలు. పునీత పౌలుడు రోమా పౌరులకు రాసిన పత్రికలో 8:14 చెప్పినట్లుగా దేవుని ఆత్మచే నడిపింపబడేవారే దేవుని బిడ్డలు. దేవుని యొక్క ఆత్మ లేనటువంటి వారు దేవుని బిడ్డలు కాలేరు. అంటే పరిశుద్ధాత్మచే మనం నడిపింపబడాలి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ వరాలు, అనుగ్రహాలు మనము పొందుతూ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మనం క్రైస్తవులంగా జీవించగలగాలి, మనగలగాలి, సంచరించగలగాలి. కాబట్టి మరి చక్కటి సందేశాన్ని అందించినటువంటి ఫాదర్ వినయ్ కుమార్ గారిని మనం ప్రత్యేక విధంగా చప్పట్లు కొడుతూ మనం వందనాలు చెల్లించుకుందాం. ఫాదర్ గారు ఒక అడుగు ముందుకు వచ్చినట్లయితే సన్మానించడం జరుగుతూ ఉంది. ఫాదర్ గారిని సన్మానించడానికి మన గాయక బృందం వారు ముందుకు వచ్చి ఫాదర్ గారిని శాలువాతో సత్కరించి బొకేను అందించి చిరుకానుకను అందజేస్తారు. మరి ఈరోజు దివ్య పూజలో మనందరి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థించినటువంటి ఫాదర్ సుధాకర్ ఫాదర్ గారిని, అలాగనే రాజేంద్ర ఫాదర్ గారు, వారిద్దరు కూడా ఈరోజు కూడా మరి వర్షమైనప్పటికీ ఎన్నో పనులు ఉన్నప్పటికీ మన నవదిన పూజా ప్రార్థనలో పాలు పంచుకొని మనందరి కోసం ప్రార్థన చేస్తున్నందుకు వారికి కూడా మనందరి తరపున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నేను గురువై ఇది 2వ సంవత్సరం. మరి నాకు కూడా ఈ కోకెథడ్రల్ విచారణలో మరి నేను రావడం 2వసారి. మొట్టమొదటిగా నేను ఎప్పుడు వచ్చానంటే నా ఆర్డినేషన్ ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడే వచ్చాను. మరలా ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ విచారణలో పునీత అన్నమ్మ గారి కోకెథడ్రల్ విచారణలో
మరి దివ్య పూజా బలిని సమర్పించడానికి చక్కటైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన విచారణ గురువులు ఫాదర్ మరిరత్నం గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా నాతో పాటు అన్నలు ఫాదర్ సుధాకర్ గారికి, మరి అదేవిధంగా ఫాదర్ రాజేంద్ర గారికి కూడా మరి నాతో ఉంటూ ఈ యొక్క దివ్య పూజా బలిలో మీ అందరి నిమిత్తమై నా నిమిత్తమై ప్రార్థన చేసినటువంటి అన్నయ్యలు కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చక్కగా వర్షం పడినా సరే దేవాలయానికి వచ్చి మరి యొక్క దివ్య పూజా బలిలో పాల్గొని దేవుని యొక్క వరాలను అనుగ్రహాలను పొందుకున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి దేవుని యొక్క దీవెనలను ఆశీస్సులను మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మనమందరము కూడా చివరి ప్రార్థనకై మోకరించుదాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, పవిత్రాత్మతో అభ్యంగము పొంది నీ కుమారుని శరీర రక్తములతో పోషింపబడిన వారితో నీవు ఉండి వారిని ఆశీర్వదింపుము. వారు విశ్వాస జీవితములో అన్ని పరీక్షలను అధిగమించి తమ పరిశుద్ధ జీవితముల ద్వారా నీ శ్రీ సభను సంతోషపరచినట్లు చేయము. వారి పుణ్యక్రియలను వారి ప్రేమతత్వమును ప్రపంచములో శ్రీ సభ అభివృద్ధికి ఉపకరించినట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. పునీత అన్నమ్మ గారికి నవదన ప్రార్థన. మా పాలక పునీతురాలైన అన్నమ్మ గారా, మీరు సహరక్షకుడు మరియు తర్ఫీదు దేవునికి ఇచ్చిన మీ సంపూర్ణ సహకారము మాకందరికీ ఉత్తమ మాతృక దైవ పరిపాలన యందు మీకు గల అచంచల విశ్వాసము ఆరాధ్యము. దేవుడు మీకు బిడ్డను ఆలస్యంగా ఇచ్చిన దైవ చిత్తానికి మీరు చూపిన వినయ విధేయతలు, వయస్సు మళ్ళిన దైవ కృపకై వేచి ఉండిన మీ దీక్ష మేము సాధక నామధేయురాలుగా తీర్చిదిద్దింది. దైవ వరప్రసాదముతో నిండిన మరియను కుమార్తెగా కని అన్నమ్మగా వరప్రసాదమ్మగా నిలిచారు. అట్టి కుమార్తెను దేవునికి సమర్పించిన ఉత్తమ కుటుంబని మీరు. సంతాన భాగ్యము లేని దంపతులు దైవ చిత్తానికై వేచి ఉండినట్లను వారి కొరకు మధ్యవర్తిగా నుండి వారును సంతాన వరము పొందినట్లు ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పునీత అన్నంభ వరప్రసాదమ్మ గారా, మరియమాత తల్లి, దేవుడు మీకు బిడ్డను ప్రసాదించిన తరుణంలోనే నా గర్భఫలాన్ని నాలోనున్న శిశువును మీకే సమర్పిస్తున్నాను. ఈ అర్పణను నా నుండి స్వీకరించు దేవా అని దేవునికి అర్పించారు. మరియ జన్మించినప్పుడు నేను ఈమెను, ఈమె ద్వారా కలుగు సంతానమును, సంగమును సాతాను తంత్రము నుండి విముక్తిని పొంద మీ సంరక్షణలోనే ఉంచుచున్నాను అని ప్రార్థించిన దైవ మనిషి మీరు. స్వర్గీయ మధ్యవర్తి యొగు పునీత అన్నమ్మ గారా, గర్భిణీ స్త్రీలకు ముఖ్యముగా ప్రసవ వేదనలో ఉండు వారికి సుఖ ప్రసవము జరిగినట్లు వేడుకొనండి. తల్లి కాబోతున్న వారందరి కొరకు
వారిలో నుండి బిడ్డల కొరకు బహుగా ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పునీత అన్నమ్మ గారా, జ్వాకీమ ప్రియ ధర్మపత్ని శ్రీ యేసుని అమ్మమ్మ గారా, ప్రభుని రక్షణానంద కృపను మానవులెల్లరూ పొందినట్లు ప్రార్థించండి. మీరు మరియను దైవమాతగా భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో తీర్చిదిద్దినట్లు మేము కూడా మా బిడ్డలను సన్మార్గములో పెంచినట్లు వేడుకొనండి. పుట్టబోవు బిడ్డలు దైవిక దానమని వారి తల్లిదండ్రులు బంధుమిత్రాదులు గ్రహించి ఆడమగ సంతానమును సమానంగా తమ ఇంటికి, వంశానికి, మానవ జాతికి అవసరమని తెలుసుకున్నట్లు వేడుకొనండి. మీ భక్తులలో కృప మీద కృప పొందిన అనేక మంది పునీతులు, బాల తెరేసా, మదర్ తెరేసా, మరియ గోరెటి వంటి త్యాగనిరత కన్యకామణులు, జాన్ మరియు వియాన్ని, మాక్సిమిలియన్ కోల్బే వంటి అంకిత భావము గల గురువులు ఈ తరుణంలోనూ తయారుగునట్లు ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. మహిమ పొందిన పునీత అన్నమ్మ గారా, దేవుని తల్లి మరియా, మీ కుమార్తెగా ఉండి మీకు లోబడి ఉండిన కదా. మహోన్నత దేవుడు మిమ్ముని ఎన్నుకొని చూపిన మహాకృపను మేము అలంకరించిన వరప్రసాదమును చూచి అతిశయపడుచున్నాను. మిమ్ము గౌరవించి ప్రేమింప మీ శరణు వెనుక ఎల్లప్పుడూ ప్రయాసపడుదును. నా జీవితమునంతటిని యేసునాథునికి, కన్య మరియమ్మకును మీకును సమర్పించుచున్నాను. నేను దైవ జ్ఞానముతో పరిశుద్ధులుగా జీవించి మోక్షమునకు పాత్రులుగా అవునట్లు నా కొరకు ప్రార్థింపవలెనని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా మా ప్రార్థనను ఆదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందునుడు ప్రతి అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. పితాత్మల యొక్క వరప్రసాదమైన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. జ్వాకీమ గారికి పత్ని అయిన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. దేవమాతకు తల్లి అయిన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. దేవదూతల యొక్క ఆనందమైన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. ద్రాక్ష రమ్మవైన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. గొర్రెల కాపురలుగా జీవించిన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. కానరాని భర్తను బంగారు వాకిల వద్ద కలిసిన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. దైవ
సందేశము ద్వారా గర్భము ధరించిన పునీత అన్నమ్మగారా, మా కొరకు వేడుకొనండి. ప్రవక్తలకు సంతోష కారణమైన పునీత అన్నమ్మగారా, మా కొరకు వేడుకొనండి. మేఘ ప్రకాశితమైన పునీత అన్నమ్మగారా, మా కొరకు వేడుకొనండి. విద్యార్థులకు తెలివి నసుగు పునీత అన్నమ్మగారా, మా కొరకు వేడుకొనండి. విధేయతకు అర్థమైన పునీత అన్నమ్మగారా, మా కొరకు వేడుకొనండి. గృహిణులకు ఏలికరాలైన పునీత అన్నమ్మగారా, మా కొరకు వేడుకొనండి. స్త్రీ కార్మికులకు పాలకరాలైన పునీత అన్నమ్మగారా, మా కొరకు వేడుకొనండి. గర్భవతులకు తల్లివైన పునీత అన్నమ్మగారా, మా కొరకు వేడుకొనండి. మఠ కన్యలకు పట్టుగొమ్మైన పునీత అన్నమ్మగారా, మా కొరకు వేడుకొనండి. ప్రయాణికులకు తోడుగా నుండి పునీత అన్నమ్మగారా, మా కొరకు వేడుకొనండి. వరమల తల్లి అయిన పేరు మోసిన పునీత అన్నమ్మగారా, మా కొరకు వేడుకొనండి. లోకం యొక్క పాపములను పరిహరించిన సర్వేశ్వరిని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించిన సర్వేశ్వరిని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా ప్రార్థనను ఆదరించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించిన సర్వేశ్వరిని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. ప్రార్థించుదము. పునీత అన్నమ్మగారా, మీరు అనుసరించిన దైవ కార్యములను పుణ్యములను మేమును సక్రమముగా అనుసరింప సర్వేశ్వరుడు మాకు అనుగ్రహమును పాలించుడగును మనవి చేయండి. మరి ముఖ్యముగా ఒక దినమున పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ సకల దూతల పునీతుల సహవాసములో మేము పాల్గొని యేసునాథుని యొక్క ముఖమును దర్శించే భాగ్యమును మాకు దయచేయండి. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ సదాకాలం దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తున ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు.